చుట్టూ పెట్టని కోటల, కట్టని పేటల, అంబరాన్ని చుంబిస్తోన్న సహజ సౌందర్య పర్వత పంక్తుల ప్రాకారం, వినీలాకాశాన్ని నిలదీసి సవాలు చేస్తున్నట్టుగా ఠీవీగా నిలబడి తలలాడిస్తోన్న వృక్షశ్రేణుల మణిహారం, అటు ఎత్తైన కొండలు, ఇటు లోతైన కోనం, నడుమ పారే సెలయేరులు, దూకే జలపాతాల హోరులు, పక్షుల కుహకుహలు, వనచరాల తహతహలు, ఎవరో విసిరేసినట్టుగా, చేయి తిరిగిన చిత్రకారుడు గీసినట్టుగా ముచ్చటగొలిపే మునిపల్లెలు, గిరిజనుల ముల్లెలు. ఈ పల్లెలన్నింటికీ పెద్దూరు, మూడు కాలాలు ముచ్చటగా ఆకుపచ్చని పట్టుపుట్టములు కట్టు గిరిజనుల పట్టణం పాడేరు. శ్రీ మోదకొండమ్మ మహిమతో పునీతమైన పరమ పవిత్ర పట్టణం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి అవతారంగా ఇక్కడి వనచరులు పురజనులు భావించి ఆరాధించే శ్రీ మోదకొండమ్మ పండుగను 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దయగల తల్లిగా, వరాలిచ్చే కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ ప్రజలకు దర్శనమిస్తుంది. అదిగో అటు చూడండి, మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత సందడిగా అపూర్వ సంబరంగా జరుగుతోంది. పాడేరు పట్టణం అందంగా విద్యుత్ దీపాలతో ఆనందంగా ముస్తాబు చేసుకుంది. ప్రతి ఒక్కరి మోములో పండుగ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్త్రీ పురుషులు పిల్లలతో పట్టణం పులకించిపోతోంది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి భక్తజన సందోహం పోటెత్తుతోంది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఆది సోమ మంగళవారాలలో 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగే అమ్మవారి జాతర ఈ ఏడాది మే నెల 14వ తేదీ ఆదివారం రోజున ప్రారంభమై 3 రోజుల పాటు కనీ వినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా జరిగింది. ఆదివారం వేకువఝాముననే పట్టణంలో ప్రత్యేకంగా నిర్మించిన శతకం పట్టు వద్ద జాతర సంబరాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందే శతకం పట్టు ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. జాతర ప్రారంభానికి సూచనగా ఆలయ కమిటీ చైర్మన్, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి గిడ్డి ఈశ్వరి, ఇతర కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు శతకం పట్టుకు చేరుకున్నారు. డప్పుల వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుండగా
కమిటీ సభ్యులు, స్థానిక నేతలు పూజా సామాగ్రిని వెంట తీసుకుని శతకం పట్టు నుంచి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. గుడికి చేరుకున్న ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి మూల ఉత్సవ విగ్రహాన్ని, పవిత్ర పాదాలను దర్శించుకుని వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారిని కనులారా వీక్షించేందుకు భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన డప్పు వాయిద్యాలు, మేళతాళాల చప్పుళ్లతో ఆలయ పరిసర ప్రాంగణాలు మారుమోగిపోయాయి. అమ్మవారికి ధూపదీప నైవేద్యానంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పవిత్ర పాదాలను ఆలయ కమిటీ చైర్మన్, పుర ప్రముఖులు తమ తలలపై పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి ఘటాల ఊరేగింపు రంగరంగ వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి ఈశ్వరి, ఐటీడీఏ పీఓ రవి పఠాన్ శెట్టి తదితర అధికారులు ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి ఘటాలను, పాదాలను మోసేందుకు భక్తులు పోటీ పడడంతో కొన్ని సందర్భాలలో తొక్కిసలాట కూడా జరిగింది. ఈరోజు లక్షలాది మంది అమ్మవారి జాతరకు రావటం జరుగుతోంది. ప్రముఖంగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఎవరైతే తల మీద మోసి తమ యొక్క కోరికల్ని కోరుకుంటారో అమ్మవారికి ఖచ్చితంగా కోరిక తీరుతుందననే నమ్మకం అయితే ఈ ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ ఉంది. ఈ ఊరేగింపులో తోలుడప్పులు, రకరకాలైన విచిత్ర వేషధారణలు, భాజా భజంత్రీలు, ఒరిస్సా బ్యాండ్, గరగ నృత్య విశేషాలు ఆద్యంతం పుర ప్రజలను అలరించాయి. ముఖ్యంగా కేరళ సంప్రదాయ సంగీత వాయిద్య విశేషం భక్తజనులను విపరీతంగా ఆకర్షించింది. అలా అత్యంత కోలాహలంగా వేలాది మంది భక్తజనం వెంటరాగా పురవీధుల గుండా తరలివచ్చిన అమ్మవారికి పాదాలకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. అలా ఆలయం నుంచి శతకం పట్టు వద్దకు చేరుకున్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను, ఘటాలను అక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు.
శతకంపట్టు వద్ద పూజలో పాల్గొనడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం మొదటి రోజు మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మోదకొండమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఈ గిరిజన ప్రాంతాల ప్రజల మీద, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మెండుగా కురిపించాలని చెప్పి ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి నేను ప్రభుత్వ ప్రతినిధిగా ఆ తల్లిని వేడుకుంటూ ఆ తల్లి యొక్క దీవెనలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సోదర సోదరీమణులు ప్రజలందరి మీద మెండుగా కురిపిస్తారని చెప్పి, కురిపించిందని చెప్పి ఆ తల్లి నమ్ముతూ ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ పద్మా దంపతులు, ఐటీడీఏ పీఓ రవి పఠాన్ శెట్టి తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రముఖులకు, అధికారులకు సాదర స్వాగతం పలికారు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూసుకోవాలనుకుని మా పాపకి ఆమె పేరు పెట్టుకొని మోదమాంబ అని మేము పిలుచుకుంటుంటాం. ఆ తల్లి అంటే మాకు అంత ప్రేమ, భక్తి. ఇక రెండవ రోజు సోమవారం నాడు కూడా పాడేరు పట్టణ వీధులు జాతర సంబరాలతో మురిసిపోయాయి. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు భక్తులు శతకంపట్టు నుంచి అమ్మవారి విగ్రహంతో పాటు పూజలందుకునే ప్రధానమైన ఇరు ఘటాలతో పట్టణ వీధుల్లో ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శన బయలుదేరడానికి ముందు శతకంపట్టు వద్ద డప్పుల వాయిద్యం, గరగల నృత్యం, విచిత్ర వేషాలు, కేరళ సంప్రదాయ సంగీత వాయిద్యాల సంబరాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా దారి పొడుగున భక్తజనం అమ్మవారి ఘటాలను మోసే భక్తుల పాదాలను కడిగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేకాకుండా పలువురు భక్తులు వరుసగా ఆ ఘటాలను తాకడానికి, వాటిని తమ తలల మీద మోయడానికి పోటీపడ్డారు. ఘటాల వెంట విచిత్ర వేషధారులు, డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన ఘటాల ఊరేగింపు రాత్రి 8 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగింది. ఇక
మూడవ రోజైన జాతర ఆఖరి రోజు ఉదయం 6:30 సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంటి నుంచి తమ తమ ఘటాలతో వచ్చిన మహిళలు గుడికి చేరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించుకున్నారు. కొంతమంది భక్తులు కావడి కోళ్లను, మేకలను, గొర్రెలను అమ్మవారికి బలిచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం మొక్కుకుంటారు. మనం కోరుకున్న కోరికలు నెరవేరితే అమ్మవారికి ఘటాలని సమర్పించుతారు. సలివిడి లేదంటే బెల్లం అట్టు, బూరెలు ఇవన్నీ పెట్టి అమ్మవారికి ఘటం మొక్కుకొని ఇంట్లోని ధూపంతో వేసి అమ్మవారికి గుడికి తెచ్చి ఇస్తాం. మేము అనుకున్నది జరిగితే తల్లి నీకు ఘటాన్ని ఇస్తాము అని మొక్కుకుంటాం. అలాగే ఒక్కొక్కరు కావిడి కోళ్ళతో చేస్తామని మొక్కుకుంటారు, కొంతమందికి పోతునేస్తామని మొక్కుకుంటారు. అలాగే మనం ఏ మొక్కుతో మొక్కుకుంటామో అలా వచ్చి అమ్మవారికి తీర్చుతూ ఉంటాం. మధ్యాహ్నం 2 గంటలకు శతకం పట్టు వద్ద ముగింపు ఉత్సవాల సంరంభం ప్రారంభమైంది. యథావిధిగా తోలుడప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలు, కోలాటాలు, విచిత్ర వేషధారణలు, కేరళ సంగీత వాయిద్య ప్రదర్శనలతో శతకం పట్టు పరిసరాలన్నీ మార్మోగిపోయాయి. భక్తజనుల భక్తి తాదాత్మ్యంతో పాడేరు పులకించిపోయింది. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, భక్తులు అక్కడ 3 రోజులుగా భక్తకోటి పూజలందుకుంటోన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, పవిత్ర పాదాలను తీసుకుని తిరిగి గుడికి బయలుదేరారు.
అన్ని రకాల వాయిద్య విశేషాలతో మేళతాళాలతో అమ్మవారి పాదాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా అంగరంగ వైభవంగా కొనసాగింది. ఊరేగింపు ఎండిఓ ఆఫీసు వద్దకు వెళ్లి అక్కడ్నుంచి వెనక్కి తిరిగి ఆలయానికి చేరుకుంది. గుడికి చేరుకున్న తరువాత అమ్మవారి విగ్రహాన్ని పాదాలను పునఃప్రతిష్ఠ చేసి పెద్ద ఎత్తున ధూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. ఆ తరువాత తాము తెచ్చిన వివిధ రకాలైన ప్రసాదాలను, ఫలహారాలను, నైవేద్యాలను అమ్మవారికి నివేదించి అమ్మవారు ఆరగించడానికి వీలుగా గర్భగుడిని కొంతసేపు మూసి ఉంచారు. ఆ తరువాత ఉత్సవాలు ముగిసినట్టు ప్రకటించారు. వేలాది బాణాసంచా పేలుళ్లతో పాడేరు పురవీధులు, ఆకాశదారులు దేదీప్యమానంగా వెలిగిపోయాయి.
ముగింపు ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ఈశ్వరి, ఉత్సవ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు తదితర ఉభయ కమిటీ సభ్యులు ఐటీడీఏ పీఓ పాల్గొన్నారు. పండగ చాలా దిగ్విజయంగా, విజయవంతంగా, చాలా ఉన్నతంగా జరగాలంటే ఖచ్చితంగా ఆలయ కమిటీతో పాటు ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని అప్పట్లోనే ఒక తీర్మానం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అతిపెద్ద గిరిజన జాతర అయినందున మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మన్యం నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది గిరిజనులతో పాటు పురజనులు కూడా తరలివచ్చారు. బాగా నమ్మకం. ఈ తల్లి అంతే చాలా ప్రేమ. ఇన్ని సంవత్సరాలు పెట్టి మోదం అంతే చాలా ఇష్టం. బాగా చాలా సత్యంగా తల్లి నమ్ముకోవచ్చు. అంత మంచిగా జరుగుతుంది. ఎవరు నమ్ముకున్న కోరికలన్నీ తీరుస్తారమ్మా. అమ్మాయికి ప్రెగ్నెంట్ పిల్లోడికి అనారోగ్యం రాకుండా ఉంటే హెల్దీగా అయిపోతే కనుక ఇక్కడికి వద్దామని అనుకున్నాం. అంతా బాగా జరిగింది అమ్మవారి దయ వల్ల. 3 రోజుల పాటు జరిగిన పాడేరు మోదకొండమ్మ జాతర సందర్భంగా పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన గిరిజనోత్సవం కార్యక్రమానికి సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి తుడుం వాయించి ఉత్సవాలను ప్రారంభించారు. అంగరంగ వైభవంగా, ఎంతో వైభవపేతంగా ఇక్కడ జరుపుతున్నటువంటి ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని గిరిజనుల ఆరాధ్య దైవం అనేటువంటి మోదకొండమ్మని అందరూ గుర్తించాలి. ఇక్కడ జరిగే జాతరకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి. మీ యొక్క మనోభావాలు ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనే తలంపుతో గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ పండుగని రాష్ట్ర పండుగగా గిరిజనోత్సవంగా డిక్లేర్ చేసి మరి పూర్తి సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి థింసా నృత్యం చేశారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు విభిన్న కళారూపాలతో ప్రజలను రంజింపజేశారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय జాతర సందర్భంగా శతకం పట్టు, దేవాలయం, పాత బస్టాండ్, అంబేద్కర్ బొమ్మ, సినిమా హాల్ సెంటర్ వద్ద 3 రోజుల పాటు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. Yeah, that
16వ తేదీన కాలేజ్ గ్రౌండ్లో సినిమా నటీనటుల సాంస్కృతిక కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. భక్తులో మజాలు చేస్తుంటే గుళ్ళతో చేసుకుంటారే, భక్తలో కల్లో జనమంతా సురానే సారాన్ని వేస్తారే, ఎదుడు రెండు కంపెనీ పగలు రాత్రి కొడతారే, వాళ్ళ పోరు మనకి పోరు కష్టమనడం తప్పకుండా. జాతర సందర్భంగా పాడేరు పట్టణం జనజాతరగా మారింది. ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ రద్దీగా మారాయి. అంగళ్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. పట్టణంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన స్టాల్స్ ని మంత్రి నక్కా ఆనందబాబు సందర్శించగా ప్రాజెక్టు ఆఫీసర్ రవి పఠాన్ శెట్టి మంత్రికి స్టాల్స్ లోని విశేషాలను వివరించారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. ముఖ్యంగా విద్యుత్ కాంతి పుంజాలతో పాడేరు పట్టణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. పట్టణ ప్రధాన కూడళ్లతో పాటు చిన్న చిన్న రోడ్లకు రెండు వైపులా ఏర్పాటు చేసిన విద్యుత్ సెట్టింగులు, భారీ కటౌట్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజాలతో పాడేరు పండుగ శోభను సంతరించుకుంది. ప్రత్యేకించి పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వర్ణ దేవాలయం, కృష్ణుడి సెట్టింగులు, సినిమా హాల్ సెంటర్లో తాజ్ మహల్, శతకం పట్టు వద్ద భక్తులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ముఖద్వారం పాడేరు పట్టణానికి విద్యుత్ కాంతులతో తిలకం దిద్దినట్టుగా అనిపించింది. ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగకుండా చూసేందుకు పట్టణ డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుక్షణం నిఘా నేత్రాలతో శాంతి భద్రతల్ని పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాల్ని ఉపయోగించి ఆకాశ వీధుల నుంచి విహంగ వీక్షణం చేశారు. ప్రముఖమైన ఉత్సవానికి మా బందోబస్తు ఏర్పాట్లు అదే రీతిలో ఉన్నాయి. మేము దీనికి ఎప్పటి నుంచో నెల ముందు నుంచే దీనికి ప్రణాళిక అన్ని సిద్ధం చేసుకున్నాము. దీనికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసాం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూంబింగ్స్ నిర్వహించి, అలాగే లోపల ఇంతమంది జనం తిరిగే రూట్లు ఉన్నాయి కాబట్టి వీటికి కూడా భారీగా బలగాలు మోహరించాం. ఈ ఏంటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంటుంది, ఇంతమంది వస్తున్నారు కాబట్టి. దానికి గాను మనం నగర శివార్లలోనే మనం ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ పెట్టాము. లోపలికి రావాల్సిన అవసరం లేకుండా బయట నుంచే బైపాస్ అయిపోయేటట్టుగా ట్రాఫిక్ విధానాన్ని మార్చాము. అలాగే బయట నుంచి ఎవరైనా అసాంఘిక శక్తులు ఇలాంటివి లేకుండా ప్రతి ఎంట్రీ పాయింట్లో మనకి వెహికల్ చెకింగ్స్ అనేవి జరుగుతాయి. అలాగే ఇంతమంది జనం గుమిగూడినప్పుడు జేబు దొంగలు, బైక్ దొంగలు ఇలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. దానికి కూడా మనం ఇక్కడ ఏం చేస్తామంటే డ్రోన్లతోటి, సీసీటీవీలతోటి మొత్తం ఈ ఉత్సవం యొక్క అణువణువు కవర్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తాము. సుమారు 20 ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేశారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేశాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వివిధ చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆరోగ్య సహాయక చర్యలు చేపట్టారు. పురపాలక సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ వీధుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. కొన్ని చోట్ల పర్యావరణ హిత మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా రోడ్డు రవాణా శాఖ వారు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. విద్యుత్ శాఖ వారు విద్యుత్ సరఫరాకి అంతరాయం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా ఒకటేమిటి, ప్రభుత్వంలోని అన్ని విభాగాలు యుద్ధ ప్రాతిపదికన కదలి జాతర దిగ్విజయం కావడానికి నిరంతరం పాటుపడ్డాయి. పాడేరులో మోదకొండమ్మ జాతర అంటే మన్యంలో గిరిజనులకు సంబరమే సంబరం. ఇక పిల్లలకైతే అంబరమంటే సంబరం. జాతర జరిగిన 3 రోజులు పిల్లా పాపలతో పట్టణమంతా సందడి సందడిగా మారింది. తమ పిల్లలకు జాతర చూపించాలని, ఇష్టమైన ఆట వస్తువులు కొనివ్వాలని గిరిజనులు ఉవ్విళ్లూరతారు. అందుకే ఎక్కడ చూసినా పిల్లా పాపల్ని ఎత్తుకు తిరిగే తల్లిదండ్రులే కనిపిస్తారు. ఆటల పాటల ఆత్మీయ సంబరాలతో పాడేరు పరవశించిపోయింది. శతకం పట్టు. శతకం పట్టు మోదకొండమ్మ తల్లికి పుట్టినిల్లు వంటిదని చెబుతారు. జాతర సందర్భంగా ఇక్కడ 101 దేవతలు కొలువుదీరి ఉంటారని భక్తుల విశ్వాసం. జాతర జరిగే 3 రోజుల పాటు శతకం పట్టు వద్ద అమ్మవారితో పాటు ఆమె 6 చెల్లెళ్లు కూడా ఉంటారని, ఇక్కడికొచ్చే భక్తులను వారు మనసారా అనుగ్రహిస్తారని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే జాతరకు తరలివచ్చే ప్రతి భక్తుడు గుడితో పాటు శతకం పట్టును కూడా సందర్శించి తల్లికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకుంటారు. అందుకే శతకం పట్టు అమ్మవారి జాతర సందర్భంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పరమ పవిత్ర ప్రాంగణం. సాధారణంగా మహిషాసుర సంహారిణిగా, మహోగ్ర రూపిణిగా, రౌద్రకారిణిగా దర్శనమిచ్చే అమ్మవారు పాడేరులో మాత్రం కోటి పున్నమల వెన్నెల కాంతులీనే కన్నులతో నిశాంత ప్రశాంత వదనంతో కనిపిస్తుంది. ఇదే ఇక్కడి అమ్మవారి విగ్రహం ప్రత్యేకత. ఈ అమ్మవారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే నేత్రాలు. గ్రామదేవత ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఉద్రేకపూర్వకంగా కనిపిస్తుంది. కానీ ఈ ఎటువంటి నేత్రములు కలిగినటువంటి గ్రామదేవత మీకు ఎక్కడా కూడా సాక్షాత్కరించదు. అంటే శాంత స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారు, అంటే ప్రత్యేకమైనటువంటి ఆకృతి నేత్రాలంకారం చేసినటువంటిది. ఎల్లయ్య గారి ద్వారా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు ఆయనే ద్వితీయ విగ్రహం ఇంత తేజస్సుతో మళ్ళా కట్టలేకపోయారు. అంటే ఆయనలో అమ్మవారు ప్రవేశించి అప్పట్లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయించుకుందని చెప్పేసి భక్తులందరూ చెప్పగా వినికిడి. మోదకొండమ్మ జాతర కేవలం ఏడాదికొకసారి జరిగే పండుగ మాత్రమే కాదు, అది 100 సంవత్సరాల గిరిజన సంస్కృతి సంప్రదాయాల సమ్మేళన సంబరం. పాడేరులో గుడి నిర్మాణం జరగడం వెనుక ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం 100 సంవత్సరాల క్రితం పాడేరుకు సమీపంలోని గిరిజన గూడెం కొత్త పొలం దగ్గర్లో ఉన్న పినవేనం నాపరాయి కొండ గుహలో మోదకొండమ్మ వెలసినట్టుగా చెబుతారు. అప్పటి కాలంలో పాడేరుకు సమీపంలోని మినుములూరు గ్రామానికి చెందిన మోదపాత్రుడు చుట్టుపక్కల 52 గ్రామాలకు ముఠాదారుడు. ఇతని భార్య సంకమ్మ. ఒకరోజు మరి ఈ సంకమ్మకి అమ్మవారు కల్లో నచ్చి పక్కన పడుకున్నట్టే కలకొచ్చిన తర్వాత కూడా సంకమ్మ లేచి తన భర్త మోదాపాత్రుడితో చెప్పిన మోదాపాత్రుడు పట్టించుకోకుండా నీకు ఆయన దీక్ష మీద ఉన్నావు, అందుకే నీవు అలాగవుతున్నావు అని చెప్పి అనేసాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరి డైరెక్ట్ మోదాపాత్రుడికి కళకు వెళ్ళింది అమ్మవారు. కల్లోని నీవు ఇప్పటికైనా
మీ ఇంటి ఎలుపుగా మీ ఇంటి ఆడపడుసుగా నీవు చూసుకుంటావా లేదా అని చెప్పి మోదకొండమ్మ మోదపాత్రుడితో కళ్ళలో చెప్పినా వినిపించుకోలేదు. 3వ రోజుకి పెద్ద పెద్ద అమ్మవారు పొక్కులు వచ్చేసి మనిషి లెగలేని పరిస్థితి, ఒళ్ళంతా ఎక్కడ ఖాళీ లేకున్నా పొక్కులు వచ్చేసింది. ఇదిలా ఉండగా మోదపాత్రుని భార్య సంకమ్మను ఒకరోజు మోదకొండమ్మ ఆవహించి తనను దర్శించుకొమ్మని ఆనతినిచ్చింది మాత. 52 గ్రామాల వాళ్ళంతా కలిసి పొక్కులతోటే మోదపాత్రుడు తీసుకెళ్లారు. అమ్మవారి స్థావరానికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకొని అమ్మవారి తనకు తనుసుకొని తిరిగి సగం దూరం కూడా రాలేదు. మోదపాత్రుడికి ఎక్కడ పొక్కులు అక్కడ పోయింది, ఎక్కడ జ్వరం అక్కడ తగ్గిపోయింది. అప్పటి నుండి పరిసర గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం కొండగుహకు వెళ్లి పూజలు చేసేవారు. చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఒక పూజారి, దేవుడి తాలూకా సేవకుడు ఉండేవాడు అయితే ఆయన ఏం చేశాడంటే చెంబుతోటి ఎప్పుడు నిత్యం కూడా చెంబుతోటి వెళ్ళటం, ఈ తీర్థ ప్రసాదాలన్నీ పట్టికలు సమర్పించడం, పట్టికి రావటం. ఆ రోజుల్లో డాక్టర్స్ గట్రా లేరండి. చెంబులో ఉన్నటువంటి నీరు ఎవరికైనా జ్వరం వచ్చినా ఎటువంటి రోగం వచ్చినా ఆ నీళ్లు తీసి మీద జల్లితే చాలు, అది క్యూర్ అయిపోయేది అనమాట. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు ప్రతి సంవత్సరంలాగే వైశాఖ మాసంలో గ్రామ ప్రజలు మోదకొండమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికని అనేక రకాలైన పిండి వంటకాలను తీసుకుని పూజాధికాలు నిర్వహించే గురువును వెంటబెట్టుకుని గుహకు వెళ్లి అమ్మవారికి సంతుష్టిగా నైవేద్యం పెట్టి తిరిగి కొంత దూరం వచ్చేసరికి గురువు పూజలు నిర్వహించిన తన ఇత్తడి చెంబును మరచిపోవడంతో దానిని తెచ్చుకోవడానికి ఆయన మళ్లీ గుహ వద్దకు వెళ్లాడు. సరిగ్గా అప్పుడే అక్కడ అమ్మవారు ఆమె చెల్లెండ్లు నైవేద్యాన్ని ఆరగిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గురువును చూసి మోదకొండమ్మ అగ్రహోదగ్రురాలయ్యింది. ఇక నుంచి ప్రజలెవ్వరూ తన గుహకు రావద్దని, ఈ ఇత్తడి చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ పూజలు చేసుకోండని ఆదేశిస్తూ చెంబును కాలితో తన్నింది. ఆ చెంబు ఎగురుతూ వచ్చి మినుములూరు సమీపంలో ఒక పనస చెట్టు వద్ద పడింది. ఆ ప్రదేశమే అమ్మవారి పాదాలుగా ప్రసిద్ధి చెంది తదనంతర కాలంలో గొప్ప దర్శనీయ స్థలంగా మారింది. ఇక్కడ ఒక పెద్ద పనస చెట్టు ఉండేది. పనస చెట్టు ఉండి కిందని అది చూడండి త్రికోణాకారంలో ఉంది. అమ్మవారి గొడ్డ చుట్టు ఉంది. ఆ గొడ్డ చుట్టూ ఉన్నటువంటి ఆకారం త్రికోణాకారం కొన్ని మీటర్ల లోతులో ఉంటుంది. అది అంత పెద్ద విగ్రహం. అది ఎవరు తయారు చేసింది కాదు, ఎవరు పెట్టింది కాదు. అది త్రికోణాకారంలో లోపలికంటే ఉంటుంది. అది 1952వ సంవత్సరం. అమ్మవారి పాదాల ముందు నుంచి పాడేరుకు ఘాట్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం డీసీ రాజు అనే కాంట్రాక్టర్కి ఆ బాధ్యతను అప్పగించింది. రోడ్డు నిర్మాణంలో అనేక రకాల అవాంతరాలేర్పడి నిర్మాణం ఎంతకు ముందుకు సాగకపోవడంతో డీసీ రాజు అమ్మవారిని దర్శించుకుని రోడ్డు నిర్మాణం నిరాటంకంగా పూర్తయితే పాదాల వద్ద గుడి నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు. అనుకున్నట్లే అనతి కాలంలో ఘాట్ రోడ్డు పూర్తి కావడంతో ఆ కాంట్రాక్టర్ అమ్మవారి పాదాల వద్ద ఓ అందమైన గుడి కట్టించాడు. ఆ తరువాత చాలా ఏండ్ల పాటు ప్రతి ఏటా ఈ గుడి దగ్గరే ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. 3 రోజులు అమ్మవారికి శతకం పట్టు పాడేరులో పెట్టేవాళ్ళు. ప్రోగ్రామ్స్ పెట్టి 3 రోజులు జాతర అయిన తర్వాత ఈ టైంకి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టేవాళ్ళు. 11 కిలోమీటర్లు నడుచుకుంటూ అమ్మవారి పాదాల వద్దకు చేరుకుని జాతరలో పాల్గొనేవారు. ఇది చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఇలా సుమారు 3 దశాబ్దాలు గడిచాయి. అది 1980వ దశకం. ఆ సమయంలో పాడేరు తహసీల్దార్గా దాశరథి శర్మ పనిచేస్తుండేవారు. ఆయన మోదకొండమ్మ తల్లికి పరమ భక్తుడు. ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా వందలాది మంది భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు కాలినడకన అమ్మవారి పాదాల వరకు నడిచి వెళ్లడం చూసి ఆయన మనసు ద్రవించిపోయింది. పాడేరులోనే అమ్మవారికి గుడి కడితే బావుంటుంది కదా అన్న ఆలోచన కలిగింది. వెంటనే కార్యరంగంలోకి దిగి పురప్రముఖులతో, ప్రజలతో సమాలోచనలు జరిపారు. కాని ఊరిలో గుడి కోసం భూమి ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అదే సమయంలో అక్కడ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తోన్న లకే వెంకట ఉమామహేశ్వర పాత్రుడు ముందుకు వచ్చి స్వయంగా 1 ఎకరం భూమి కొనుగోలు చేసి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి దానం చేశారు. ఈ కమిటీ వాళ్ళు ఒకరోజు ఈ స్థలం చూసి ఆ స్థలం అమ్మే వాళ్ళతో మాట్లాడుకొని
ఇదన్నీ ఏమో ఈ తాలూకులో వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇలాగా ఈ స్థలం తీసుకుంటాము అంటే తాలూకా ఆఫీస్లోనే రిజిస్టర్ అదన్నీ చేయించాలి. అదన్నీ మాట్లాడుకుంటుంటే ఈ మాటలన్నీ ఆలకించిన తర్వాత ఏంటనేసి అంటే వాళ్ళు ఈ విధంగా అమ్మవారి గురించి మేము ఇలాగా గుడి కడదామనేసి ఆ స్థలం తీసుకుంటున్నాము అనేసి చెప్పారు. చెప్తే ఇప్పుడు ఆ మాటలన్నీ ఆలకించిన తర్వాత ఇదన్నీ వివరాలన్నీ తెలుసుకొని తన అయితే ఈ స్థలంకి సరిపడ్డ డబ్బంతా కూడాను నేనే ఇస్తాను అనేసి ఇంటికి వచ్చారు బాబు. ఇంటికి వస్తే బీరువా తీస్తున్నారు. బీరువా తీసి బీరువాలో డబ్బులు కూడా తీశారు. ఈలోగా నేను ధాన్యం కూడా అమ్మాను, గస ధాన్యం అమ్మాను. ఆ డబ్బులు కూడాను ఇలాగా జ్ఞాపకార్థంగా ఉంటుంది ఇవ్వు, ఈ డబ్బులు కూడా ఇందులో పెడదాము అనేసి మొత్తం ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకొని తాలూకా ఆఫీస్కి వచ్చి ఆ స్థలం తీసుకొని అమ్మవారి పేరు మీదకి ఆ కమిటీ మెంబర్లతో అందరితో కలిసి మాట్లాడుకొని ఆ స్థలం మీద డబ్బు ఇచ్చి రిజిస్టర్ చేసి అమ్మవారు రిజిస్టర్ చేసిన తర్వాత కార్తీక మాసంలోని తీసుకున్నాం బాబు స్థలం. మేలోని శంకుస్థాపన చేశారు. అలా పాడేరులో కొలువుదీరిన శ్రీ మోదకొండమ్మ తల్లి నూతన ఆలయానికి 1985 మే 12వ తేదీన ప్రారంభోత్సవం జరిగింది. ఇక అప్పటి నుంచి పాడేరులో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 3 రోజుల పాటు అమ్మవారి జాతర ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదివాసీలు అడవిని నమ్ముకొని బ్రతికే పేద గిరిజనులు. ఈ గిరికొండల్లో ఏదైతే ఈరోజు మేము బ్రతుకుతున్నామో మాకు బ్రతుకునిచ్చినటువంటి దేవతలను, వనదేవతలను పూజించే ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం మా గిరిజనులకు ఉంది. అలా ఈరోజు పాడేరులో మా వనదేవత, మా ఆరాధ్య దైవం అమ్మ మోదమ్మ తల్లి, ఆ తల్లి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మా గిరిజన ప్రాంతమంతా గిరిజనులు, ఇక్కడ బ్రతుకుతున్నటువంటి గిరిజనేతరులు అందరూ కూడా స్వేచ్ఛగా, కలిసికట్టుగా, స్నేహంగా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకోకుండా ఉన్నామంటే ఆ మోదమ్మ తల్లి యొక్క ఆశీస్సుల వల్లనే. మోదమ్మ అంటేనే నవ్వు, మోదం అంటే నవ్వు. అంటే ఆ చల్లని తల్లి ఎప్పుడు నవ్వుతూ మా గిరిజనుల్ని చల్లగా చూస్తుంది కనుకనే ఈరోజు ఈ కొండ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా పాడేరులో మా మోదమ్మ వెలవటం, నిజంగా ఈ ప్రాంతంలో మేము పుట్టడం మేము ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలంగా భావిస్తూ ఉంటాం. వెలకట్టలేని వారి తరతరాల వారసత్వం, విశ్వాసాలు, విలువల సమాగమ సంబరం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మోదకొండమ్మ జాతరను ప్రభుత్వ అధికారిక గిరిజన జాతరగా గుర్తించి గిరిజనుల పట్ల, వారి సంప్రదాయాలు, నమ్మకాల పట్ల తమకున్న నిబద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా గిరిజనుల జీవితాల్లో ప్రగతి దీపాలు వెలిగించడానికి అహరహం నిరంతరం కృషి చేస్తోంది.